ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము. ఈ 2వ అధ్యాయంలో 25వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ప్రియులారా, లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము మనందరము ఎక్కువగా చదువుకున్న అధ్యాయం ఇది. అయితే ఇక్కడ దాకా రాం, కానీ వీలైనంత వరకు మనము 20వ వచనం వరకు లేక 14వ వచనం వరకు చదువుకొని వదిలిపెడతా ఉంటాం ప్రతి సంవత్సరం. ఈ భాగాన్ని క్రిస్మస్ సందర్భంలో దైవజనులు బాగా వివరిస్తారు. ఇప్పుడు ఏ క్రిస్మస్ లేదు కదా, మరి నువ్వెందుకు చదివించావంటే, ఏదో ఇందులో కొన్ని విషయాలు సంఘానికి అవసరమైనవి నేర్చుకుందామని. యేసు ప్రభువు జన్మించినప్పుడు ఆయన తండ్రి అయినటువంటి యేసోబు, తల్లి అయినటువంటి మరియా, వారిరువురు కలిసి ఆ చిన్న బాలుడైన యేసుని ఎత్తుకొని యెరూషలేములో ఉన్న దేవాలయానికి వచ్చారు. కారణం ఏమిటంటే, ఇశ్రాయేలీలలో పూర్వం మొదట జన్మించినటువంటి బిడ్డను, మగబిడ్డను దేవుని మందిరములో అప్పగించేవారు. సమూయేలులాగా దేవుని మందిరములో అప్పగించటం ఆనవాయితీ. ఆనవాయితీ కాదు, అది వాళ్ళ యొక్క రూల్. అయితే కొన్ని దినాల తర్వాత దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రాలలో లేవి గోత్రాన్ని తన పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి మగపిల్లవాడు, అంటే మొట్టమొదట పుట్టిన మగపిల్లవాడిని ఇశ్రాయేలీలు దేవాలయానికి తీసుకొని వస్తారు. ధనవంతులైతే గొర్రె పిల్లను వధిస్తారు, పేదవారైతే పావురాళ్లను వధిస్తారు. ఒక 5 తులముల వెండిని దేవాలయములో ఇచ్చి ఆ తొలిసూలు పుట్టిన కుమారుణ్ణి తిరిగి తన ఇంటికి తెచ్చుకొని తనతో పాటు ఉంచుకుంటారు. అయితే మందిరానికి, దేవాలయానికి మాత్రం తీసుకుని వెళ్ళాలి. ధనవంతులైతే గొర్రె పిల్లను, పేదవారైతే పావురపు పిల్లలను చూడండి సమర్పించాలి, బలిగా ఇవ్వాలి. అపరారార్థ బలి, దహన బలి. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు తల్లిదండ్రులు దేవాలయానికి ఆ బిడ్డను తీసుకొచ్చారు. వారు తీసుకొచ్చినప్పుడు గొర్రె పిల్లను వారు తేలేదు, వారు పావురాలను తీసుకొచ్చాడు. 2 పావురాల పిల్లలను తీసుకొచ్చారు. కారణం ఏమిటి? యేసు ప్రభు తల్లిదండ్రులు పావురాలను తీసుకురావటంలో కారణం ఏంటి? వారు పేదవారు. వారు ఎంత పేదవారంటే అతి పేదవారు.
యేసు ప్రభు వారు ఎక్కడ జన్మించాడు అంటే, ఏ కుటుంబంలో జన్మించాడంటే అతి పేదవారి కుటుంబంలో జన్మించాడు. కారణం, దేవుడు ధనవంతుడా పేదవాడా అని చూడడు. ధనవంతులకు ఒక లెక్క, పేదవారికి ఒక లెక్క ఉండదు. దేవుడు చూసేది ప్రతి వారిలో భక్తి. భక్తి ఎవరి దగ్గర ఉంటుందో, పరిశుద్ధత ఎవరి దగ్గర ఉంటుందో వారిని దేవుడు ప్రేమిస్తాడు. మరియా యేసోబులు భక్తి కలిగిన వారు, పరిశుద్ధత కలిగిన వారు గనుక యేసు ప్రభు వారు వారి కుటుంబంలో జన్మించాడు పరిశుద్ధాత్మ వలన. ఇప్పుడు 40 రోజుల తర్వాత 40వ రోజు యేసుని వారు దేవాలయానికి తీసుకొచ్చారు. యెరూషలేము దేవాలయానికి సమర్పించటానికి. ఆ యెరూషలేము దేవాలయంలో ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుని పేరే సిమియోను. ఈ యాజకుడు వారిని చూసి, ఆ బిడ్డను చూసి ప్రభువుని మహిమపరిచాడు. తర్వాత రాయబడి ఉంటది. నేను ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ సిమియోను ఎలాంటి వాడు, ఆయన గురించి ఇక్కడ 25వ వచనంలో ఏమి రాయబడి ఉందో చూద్దాం. చూడండి, సిమియోను అనే ఆయన ఎక్కడున్నాడు? మీరు మొదట తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఎవరు? సిమియోను అంటే పేరే అర్థం ఏమిటి? ఆ 25వ వచనములో, యెరూషలేము నందు సిమియోను అను ఒక మనుష్యుడు ఉండెను. తర్వాత మనం చదువుకుందాం. ఈయన పేరేంటంట? సిమియోను. ఈ సిమియోను అనే పేరుకు అర్థం వినుట. పేరుకు అర్థం ఏమిటంటే వినుట. వినటం అంటే మనందరం వింటాం దేవుని వాక్యం. టీవీలో వింటాం, గూగుల్ మీట్లో వింటాం, సభల్లో వింటాం, యూట్యూబ్లో వింటాం. వింటం అంటే అర్థం ఏమిటంటే, వినుట అంటే విన్న మాట ప్రకారము జీవించుట. వింటాం. ఒకసారి ఒక బొమ్మలు అమ్మే అతను 3 బొమ్మలు బుట్టలో పెట్టుకొని బొమ్మలో బొమ్మలో అని అమ్ముకుంటా వెళ్తున్నాడట. ఒక రాజుగారు, అంటే ఆ దేశపు రాజు, ఆ బొమ్మలమ్మే అతన్ని చూసి, ఆ బొమ్మలమ్మే అతన్ని పిలిచి, వినాలి జాగ్రత్తగా, బాయ్ వినండి వినండి, పిలిచాడు. పిలిచి అతన్ని దగ్గరగా పిలుచుకొని కూర్చొని, ఏమిటి బొమ్మలు ఏంటి బొమ్మలు అంటే, రాజా ఈ బొమ్మల్లో చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు నేను మీకు తెలియజేస్తానని చెప్పి ఆ బొమ్మలు తీసుకొని రాజు ముందు ఇలా ఒక బొమ్మను నిలిపాడు. రాజా చూడండి అని ఒక ఇనుప మేకు తీసుకొని ఆ రాజు గారు చూస్తుండగా ఆ బొమ్మలు ఆ ఒక చెవిలో పొడిచాడు. ఈ చెవిలో పొడిస్తే ఇదేం చేసిందంటే, ఇనుప మేకు ఈ చెవిలో గుండా బయటకు వచ్చేసి, అరే భలే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు రాజు. ఇంకోటి చూపిస్తాను రాజా అని 2వ బొమ్మని నిలిపాడు. నిలిపి అదే ఇనుప సువ్వను మరలా చెవులో పొడిచాడు. పొడిస్తే ఆ ఇనుప చువ్వ ఈ నోటిలో గుండా బయటకు వచ్చింది. అదే భలే ఉందే అన్నాడు.
మూడో బొమ్మ సంగతి కూడా చూపిస్తాను రాజా అని చెప్పి ఆ మూడో బొమ్మను కూడా నిలిపాడు. నిలిపి అదే ఇనుప చువ్వని ఈ చెవిలో పొడిచాడు. ఆ ఇనుప చువ్వ కనపడకుండా వెళ్ళిపోయింది. రాజుకు ఆశ్చర్యం వేసింది. అయ్యా ఏంటిది, ఎక్కడుందా చువ్వ అంటే కనపడలేదు. ఆ రాజు చూసి మొదటి 2 బొమ్మలను తీసుకోకుండా ఈ 3వ బొమ్మను తీసుకొని తన షోకేసులో పెట్టుకున్నాడు. చూసారా, ఈ 3 బొమ్మలలో 3వ బొమ్మను మాత్రమే రాజు కోరుకున్నాడు. అలాగే మన రాజైన యేసుక్రీస్తు వారు కూడా ఎవరిని కోరుకుంటాడంటే ఈ 3వ రకంగా జీవించే వారినే కోరుకుంటాడు. చాలా మంది వాక్యము వింటారు, ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టేస్తారు. ఈ చెవితో బాగానే వింటారు కానీ ఈ చెవితో విడిచిపెట్టేస్తారు. అలాంటి వారు ప్రభువుకు అవసరం లేదు. 2వ రకం వారు ఎవరంటే ఈ చెవితో వాక్యం వింటారు, నోటితో కక్కేస్తారు. ఏదైనా వాళ్ళకి సంబంధించిన వాక్యం ఒకటి వచ్చింది అనుకోండి, దిద్దుకోరు, సరి చేసుకోరు, మార్చుకోరు. మా కోసం చెప్పాడా, ఏం చెప్పాడులే, విమర్శించాడు, అది ఇది అని ఈ నోటితో లేనిపోని వగరబోతూ మాటలన్నీ మాట్లాడతారు. అలాంటి వారు ప్రభువుకు అవసరం లేదు. 3వ బొమ్మ ఈ చెవిలో పొడిస్తే అది కనపడకుండా పోయింది చూడండి, అంటే లోపలే ఉండిపోయింది చూడండి. అంటే దేవుని వాక్యం విని హృదయంలో భద్రం చేసుకొని ఆ హృదయాన్ని ఆ వాక్యానుసారంగా దిద్దుకొని నడిచేవారంటే ప్రభువుకి చాలా ఇష్టం, చాలా ఇష్టం. అట్టివారు దేవుడికి కావాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఏళ్లగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రయోజనం ఏంటి? వాక్యము అర్థం చేసుకోకుండా, వాక్యాన్ని విని వాక్య ప్రకారం నడుచుకోకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు వాక్యం వింటే, ఎంత వాక్యం వింటే ప్రయోజనం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? అందుకనే సుమియోను అంటే వినుట, వినటం అంటే విన్న వాక్యం ప్రకారము జీవించటం. వాళ్ళే బుద్ధిమంతులు. బుద్ధిమంతులు ఎవరంటే చూడండి, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదవండి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 24వ వచనం ఏముందంటే అక్కడ, కాబట్టి ఈ నా మాటలు విని, ప్రభు చెప్తున్నాడు, నా మాటలు విని, ఈ నా మాటలు విని దొలబరించుకొని వెళ్ళటం కాదు. మాటలు విన్నవారు వినాలి జాగ్రత్తగా. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఎవరంట? ఎవరంట? బుద్ధిమంతుడు. ఎవరు బుద్ధిమంతుడు? ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారం, ఆ మాటలు చొప్పున చేసే ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు. చూడండి, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. చూడండి, బండ మీద అంటే వాక్యం మీద పునాది కట్టుకుంటే, బండ ప్రభు అయిన యేసుక్రీస్తు, యేసుక్రీస్తు మీద నీవు పునాది వేయబడాలి. ఇల్లు అనేది ఆత్మీయ జీవితం. నీ ఆత్మీయ జీవితము యేసు అనే బండ మీద కట్టబడితే
వాన కురిసినా, వరదలు వచ్చినా, గాలి విసిరినా, ఎలాంటి సమస్యలు వచ్చినా వారు పడిపోరు. ఎందుకు పడిపోరంటే వారు కట్టబడింది క్రీస్తు అనే బండ మీద. నీవు క్రీస్తులో నిజంగా కట్టబడితే నీకెన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, అయినా నువ్వు తొనకకుండా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఎవరు బుద్ధిమంతులు అంటే బండ మీద, అంటే వాక్యం అనే బండ మీద, క్రీస్తు అనే బండ మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. వినాలి దేవుని వాక్యం, విన్న ప్రకారం జీవించాలి. హలో, మేమేదో వాక్యం వింటున్నామండి, ఎక్కడికి పడితే అక్కడికి వెళుతున్నామంటే ప్రయోజనం లేదు. తర్వాత మనం చూస్తాం, తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఉన్న స్థలం ఏంటి చెప్పండి. ఏమా అక్కడే రాయండి, మొదటి వచ్చిన 25వ వచనం. యెరూషలేమునందు. ఇప్పుడు ఈ సిమియోను అనే ఆయన ఎక్కడున్నాడో చెప్పండి. యెరూషలేమునందు. యెరూషలేమునందున్నాడు. యెరూషలేము అంటే అర్థం ఏమిటంటే సమాధానము. యెరూషలేము పట్టణం అంటే సమాధానము కలిగిన పట్టణము. ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతున్నాడంటే సమాధాన పట్టణము నుండి శాపగ్రస్తమైన పట్టణానికి వెళుతున్నాడు. సమాధానం ఇచ్చువాడెవరు? యేసుక్రీస్తే. ఆయన అంటాడు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఏ శాంతిని ఇస్తున్నాడు? ఆయన శాంతి. లోకము అనుగ్రహించినట్టు కాదు. ఏంటంట? లోకము అనుగ్రహించినట్లు కాదు. ఏమండి, ఒక్కొక్కడు అంటాడు, మనసేం బాగలేదు, సినిమాకి వెళ్దాం, సినిమా చూసొద్దామని. ఒక్కొక్కడు అంటాడు, మనసేం బాగలేదు, కాస్త మందు తాగుదాం. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. లోకంలో ఉన్నప్పుడు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళు వేరు, అప్పుడున్న వాళ్ళు వేరు. ఆ ఫ్రెండ్ ఫుల్గా త్రాగుతున్నాడు. ఒకరోజు నేను ప్రభుని నమ్ముకున్న తర్వాతే నాకు ఎదురయ్యాడు, అంటే కనపడ్డాడు. అతని గురించి విన్నాను. అప్పుడు తాగే ఉన్నాడు. ఏంట్రా ఇట్లా తాగెత్తున్నావేంటి, ఎందుకు ఇట్లా తాగుతున్నావంటే, ఏం చెప్పేది, నా భార్య పోరు పడలేకపోతున్నాను, పిల్లలు సహకరించట్లేదు, కుటుంబం అంతా కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరు నా మాట లెక్క చేయట్లేదు, దాన్ని ఆ టెన్షన్ భరించలేకపోతున్నాను, అందుకే తాగుతున్నాను. తాగుడు దానికి పరిష్కారం కాదయ్యా. దానికి పరిష్కారం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకో. నిజమే, నమ్ముకోవాలని ఉంది, కానీ ఈ సమస్యలు తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. ఆ తాగినంతసేపు ఆ మైకంలో ఏమీ అర్థం కాకుండా ఎక్కడ పడితే అక్కడ పడిపోయి, రోడ్ల మీద పడిపోయి, ప్లాట్ఫామ్ మీద పడిపోయి, ఎక్కడ పడితే అక్కడ అసలు అర్థం కాకుండా తన బ్రతుకును గడిపాడు. తర్వాత చనిపోయాడు అనుకోండి.
ప్రభునందు ప్రియులారా, లోకం ఇచ్చే శాంతి తాత్కాలికమే, కానీ దేవుడిచ్చే శాంతి శాశ్వతమైంది. దేవుడిచ్చే శాంతి శాశ్వతమైంది. పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన జీవితంలో నెమ్మది లేకుండా చాలా విస్తారమైన ఆస్తిని సంపాదించింది, కానీ ఆమెకు శాంతి లేదు, సమాధానం లేదు. అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీరు గార్చి ఆయనను స్మరించినప్పుడు, ఆ కన్నీటితో పాదాలు తుడిచినప్పుడు ఆమెతో దేవుడు ఒక మాట అంటున్నాడు. లూకా వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 28వ వచనం దగ్గర నుంచి చదువుదాం. 28వ వచనం, సారీ 38 నిలువబడి ఏడ్చుచు కన్నీటితో ఆయన పాదములను తడిపి, దయచేసి వినండి, మీరు ఒక్క మాట, ఏడ్చుచు ప్రార్థన చేయాలి. ఏడ్చుచు, కన్నీటితో విత్తువాడు సంతోషముగా పంట కోసుకుంటాడు, పనులను సమకూర్చుకుంటాడు. ఈరోజు కన్నీటి ప్రార్థన లేదు. ఈ మధ్య ఒక మీటింగ్ పెట్టాను నేను, 8వ తారీఖు 12వ తారీఖు యూత్ మీటింగ్. ఆ స్పీకర్గా పిలిచిన ఆయన బాగా చెప్తాడు అని విన్నాను, కానీ అంత బాగా చెప్తాడు అనుకోలేదు. నేను అంత బాగా చెప్తాడు అనుకోలేదు. అక్కడ అంత కన్నీరు కుమ్మరించబడింది. ఎలాంటి వాడైనా సరే అక్కడ ఉన్న వారిలో అందరూ కన్నీటితో, పశ్చాత్తాపంతో ఏడ్చిన వారే గాని ఏడవని వారెవరు. ఎంతమంది వచ్చారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వచ్చారమ్మా? నువ్వు ఒకదాని, ఇంకా నువ్వు ఒకదాని. మీరు ఏడ్చారా? ఏడవలేదా? కన్నీరు రాలేదా మీకు? అంత పశ్చాత్తాపం వారి జీవితాల్లో, యవన కాలంలో తల్లిదండ్రుల ఎడల వారు చేస్తున్న తప్పిదాలు, ఆ తల్లిదండ్రులు ఎంత కుమిలిపోతున్నారో చాలా కళ్ళకు కట్టినట్లుగా చాలా చక్కగా యవనస్తులైన వారిని చాలా బాగా బలపరిచాడు, చాలా బాగా బలపరిచాడు. అది మనం నేర్చుకోవాల్సింది. కన్నీటితో విత్తాలి, కన్నీటితో ప్రార్థించాలి. అందుకని కన్నీరు చాలా ప్రాముఖ్యమైంది. చాలా మంది కన్నులు ఎండిపోయాయి, దాన్ని ఏమంటారు, ఎలిబారిపోయాయి. కన్నీరు రావటం లేదు, ఏడవటం లేదు ప్రభు పాదాల దగ్గర. ఇక సమాధానం ఎక్కడ దొరుకుతుంది? నీకు సమాధానం దొరకాలంటే ప్రభు పాదాల దగ్గర కన్నీటితో కడుగుద్దా. ఈ స్త్రీ కన్నీటితో ఏడ్చుచు కన్నీరు కార్చి ఆయన పాదములను కడిగింది. చదువమ్మా, చదువు. తన తల వెంట్రుకలతో తుడిచి, ఏంటంటే తల వెంట్రుకలు అంటే స్త్రీకి సౌందర్యం. నాకు ఈ సౌందర్యం కాదు, భౌతికమైన సౌందర్యం కాదు, నా జీవితంలో పాపము మెలివేయబడతా ఉంది కనుక. చూడండి, ఆమె తల వెంట్రుకలతో తుడిచింది, ఆయన పాదములను ముద్దు పెట్టు. ఏం ముద్దు పెట్టుకుంటుంది? లోకాన్ని కాదు ముద్దు పెట్టుకుంటుంది.
లోకములో ఉన్న వాటిని కాదు ముద్దు పెట్టుకుంటుంది, ఆయన పాదములను. కుమారుని ముద్దు పెట్టుకొనుము. ఇక్కడ స్త్రీ పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. పాదములను ముద్దు పెట్టుకొని చదవమ్మా. ఆ అత్తరు ఆ పాదాలకు పూసెను. ఇంకా పరిచయుడు అది చూసి చదువు. ఈ పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. ఏమన్నాడు? అందుకు యేసు, సిమోను బోధకుడా చెప్పమని. నేను అమ్మా ఇవన్నీ చదువుకుంటూ పోతే టైం అయిపోద్ది. 48 చదువు. 48 ఆమెతో అంటున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో నేను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకోనిరి. అంటే పాపాలు క్షమించటానికి యేసుక్రీస్తుకి అధికారం ఉందని వాళ్ళకి అర్థం కాలేదు. పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఉంది. మన పాపములను క్షమించేది యేసు ప్రభువే. ఆ తర్వాత ఆ 50వ వచనం చదువు. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. ఏమంటున్నాడు? నీ విశ్వాసం, నా యందు విశ్వాసం ఉంచావు, నీ విశ్వాసము నిన్ను రక్షించావు. ఇప్పుడు నీవు సమాధానం దేంతో వెళ్ళాలి? సమాధానము గలదానవై వెళ్ళు. సమాధానం వచ్చింది ఆమెకు సమాధానం. ఒక పాపికి సమాధానం, ఒక వ్యభిచారికి, పాపపు బ్రతుకు తన జీవితాన్ని పాడు చేసుకుంటున్న ఆ స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గరకు రావటం వలన ఆమెకు కలిగిన లాభం ఏమిటంటే సమాధానం. యెరూషలేము అంటే సమాధానం. ఆ సమాధానము యేసుక్రీస్తు యొద్ద ఉన్నది. ఇంకొక మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్నాడు. చూడండి, ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును. మీకును మాకును. ఈ మాట పౌలు గారు ఎవరితో చెప్తున్నాడు? ఎఫెసీయులతో చెప్తున్నాడు. ఎఫెసీయులు ఎవరు? అన్యులతో చెప్తున్నాడు. మీకు ఎఫెసీయులు అన్యులు. మాకు అంటే పౌలు గారు ఎవరు? యూదుడు. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి ఏం చెప్తున్నాడు? మీకును అంటే అన్యులైన మీకు, మాకును యూదులైన మాకును అంటే ఇశ్రాయేలీయులు, మాకును ఏమిటంట? ఆయన మన సమాధానమై ఉండి, ఏమన్నాడు? విధి రూపకమైన, చదవండి, అనగా అంటే విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఉభయం, ఇద్దరం, మీకు మాకు ఒక అడ్డుగోడ ఉండేది, అదే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేశాడు ఆయన. ఇప్పుడు మన ఇద్దరం ఒకటైపోయాం. నేను యూదుని కాదు, మీరు అన్యులు కాదు, మనందరము క్రీస్తునందు ఒకటైపోయాం, ఒక శరీరం అయిపోయాం.
ఆయన సంధి చేశాడు. సిలువ వలన మనిద్దరి మధ్యలో ఉన్న ద్వేషాన్ని పరిహరించాడు ఆయన. ఈ రోజున క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వారు కూడా కులాల మధ్య విద్వేషాలు, నీవు పలాని వాడివి, నేను పలాని వాడిని, ఏమిటి భేదాలు? క్రీస్తులో ఉన్న వారికి ఆ భేదాలు ఉన్నాయా? పౌలు చెప్తున్నాడు, మనందరము ఒక్కటే, ఒక్క శరీరం, మనందరము శరీరానికి అవయవాలం, మన శిరస్సు క్రీస్తు, మనకే భేదము లేదు, మనందరము క్రీస్తులో ఐక్యపరచబడ్డాము, ఒక్క శరీరముగా చేయబడ్డాం. మనకు సమాధానం అనుగ్రహించాడు. మీరు అక్కడ చదివితే ఎంత గొప్ప సమాధానము చూడండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. యేసుక్రీస్తే సమాధానమునకు కారకుడై ఉన్నాడు. నువ్వు నిజంగా క్రీస్తులో ఉంటే నీకు, నువ్వు క్రీస్తులో లేవు గనుక ఈ కులాల చిచ్చులోకి వెళ్తావు, కులాల మత్తులోకి వెళ్తావు. మతము మత్తు అన్నారు, కానీ మతానికన్నా ఏకము కాల క్రీస్తులో కలిసిపోలా, విభేదాలతో ఇంకా బ్రతుకుతూనే ఉన్నారు. జాగ్రత్త, జాగ్రత్త. క్రీస్తునందు విశ్వాసం ఉంటే మనందరికీ ప్రభు ఒక్కటే శాంతిస్తాడు. యేసుక్రీస్తు ఎవరి కోసం వచ్చాడు? ఏ కులం వాళ్ళ కోసం వచ్చాడు? యేసుక్రీస్తు ఏ కులం వాళ్ళకు దేవుడు? ఏమన్నాడు అక్కడ ఆయన? సిమియోను ఏమంటున్నాడు ఒక మాట చూడండి, అక్కడ నేను చూపిస్తాను చూడండి. సిమియోను లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 32వ వచనం, లేకపోతే 29, 32 కలిసే ఉంటాయి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోవించుచున్నావు అన్న తర్వాత, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను. అదే ఏమిటంట? నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఒక అన్యుడని కాదు, ఒక యూదుడని కాదు, ఒక కులమని కాదు, ఒక జాతని కాదు, నీవు సకల ప్రజలకు నీవు రక్షణ సిద్ధపరిచావు. నశించిపోకుండా నీ రక్షణను అనుగ్రహించావు. నాథా, మా నాథుడవు నీవే. సకల ప్రజలకు, ప్రతి వారికి. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. సమాధానం. యెరూషలేము అంటే సమాధానము. ఈ సిమియోను ఎక్కడ ఉన్నాడు అంటే యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో ఉన్నాడు, దేవాలయములో ఉన్నాడు. మళ్ళొక మాట, అదే 25వ వచనం చూడండి. యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడు ఉండెను. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నాడు? దేవాలయములో 28వ వచనంలో ఉంటుంది. యేసు దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకున్నాడు. అంటే ఈయన ఎక్కడున్నాడు? దేవాలయములో ఉన్నాడు.
సిమియోను దేవాలయంలో ఉన్నాడు. ఇప్పుడు దేవాలయము, ఒక్క మాట వినండి, దేవాలయం అంటే ఏమిటి? ఇప్పుడు దేవాలయం అంటే ఏమిటో మనం 1-2 మాటలు చదువు. నీవు దేవాలయములో ఉన్నావా లేక లోకములో ఉన్నావా? దేవాలయములో ఉంటే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, లోకములో ఉంటే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవాలయం అంటే దేవుని సంఘమే. ఓ మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అమ్మా వినండి, జాగ్రత్తగా వినండి. ఇది మనం ఎప్పుడు చదువుకుంటున్న మాటలే, ఇవన్నీ ఎప్పుడు చదువుకునేగా అనుకోవద్దు. అయినా ఒకసారి గుర్తు చేసుకుందామని మీకు చెప్తున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, చూసారా, దేవుని ఆత్మ. ఇప్పుడు దేవుని ఆలయం ఎవరు చెప్పండి? నాకు చెప్పాలి మీరు. దేవుని ఆలయం ఎవరు? మనమేనా? మనమందరం ఎవరు? దేవుని ఆలయం. తర్వాత చదవండి, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అమ్మాయి, మీలో ఎవరు నివసిస్తున్నారు? మీరు దేవుని ఆలయం అయితే, జాగ్రత్తగా వినాలి నా మాట, మీరు దేవుని ఆలయం అయితే మీలో ఎవరు నివాసం చేస్తున్నారు? అమ్మా, అక్కడ అంటున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మరి దేవుని ఆత్మ మీలో నివసిస్తే దేవునికి కులాలున్నాయా? దేవునికి విభేదాలున్నాయా? దేవునికి ద్వేషాలున్నాయా? దేవునికి విరోధ భావాలున్నాయా? దేవుడు అబద్ధం ఆడతాడా? దేవుడు బూతులు తిడతాడా? దేవుడు అవమానపరుస్తాడా? దేవుడు సాడీలు చెప్తాడా? దేవుడు సాకులు చెప్తాడా? వినండి మీరందరూ, ఒకసారి ఆలోచించండి వాక్యాన్ని. అందుకనే వాక్యాన్ని వాక్యముగా మనం తీసుకోవాలి. మీలో పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మరి ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే బాప్తిసం పొందారో, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, ఎవరైతే లోకానికి వేరే జీవిస్తున్నారో వారు దేవుని ఆలయం అయితే, ఆ దేవుని ఆలయంలో దేవుని ఆత్మ, దేవుడే నివాసం చేస్తూ ఉంటే నా హృదయంలో ఎవరున్నారంటే దేవుడున్నాడు. కక్షలు కాదు, క్రోధాలు కాదు, వ్యభిచారం కాదు, దొంగతనపు ఆలోచనలు కాదు, మోసపూరితమైన పద్ధతి కాదు, కులాలు కాదు, మతాలు కాదు. మరి ఏమిటి నీ హృదయంలో ఉన్నారంటే దేవుడు నివాసం చేస్తున్నాడు నీ హృదయంలో. ఆ కిందకి చదవండి, ఇంకా 17వ వచనం కూడా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఈ ఆలయం కాదు, ఈ ఆలయం గురించి అక్కడ చెప్పట్లేదు. ఏమిటంటున్నాడు? మనమే దేవుని ఆలయం అయితే మన ఆలయాన్ని మనం పాడు చేస్తే, పాడు చేయటం అంటే ఏంటి? నరుక్కుంటావా?
ఏమన్నా నీ మీద నువ్వు ఏదైనా అశుద్ధం పేడ తెచ్చేసుకుంటావు, పైన వేసుకోవుగా. ఒకళ్ళు వేసుకోగానే ఒకవేళ పొరపాటున పడినా దాన్ని సోపుతో 4-5 సార్లు కడిగి శుభ్రం చేసుకుంటావుగా. పాడు చేయటం అంటే ఏంటి? కొట్టుకోంగా, గీసుకోంగా. మరి ఏంటి పాడు చేయటం అంటే? పాడు చేయటం అంటే అపవిత్రత, పాపము. నీ శరీరము, నీ హృదయము అపవిత్రతకు అప్పగిస్తే, పాపానికి అప్పగిస్తే, జారత్వానికి అప్పగిస్తే, వ్యభిచారానికి అప్పగిస్తే, దొంగతనానికి అప్పగిస్తే, మోసపూరితమైన ఆలోచనలకు అప్పగిస్తే అది పాడు చేస్తున్నావని అర్థం అన్నమాట. దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. జాగ్రత్తగా వినండి. అలా పాడు చేస్తే ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది చూడండి. దేవుడు దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయడు. దేవుడు పాడు చేసేస్తాడు. పావతలు కానీ ఇసిరేస్తాడు. రేపు అగ్నిగుండంలో, నాశన కూపంలో తండ్రి అయిన అబ్రామా కాదు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడికి రాకుండా పెద్ద అగాధం ఉంది, వెళ్ళిపో, అక్కడే ఉండు. పాడు చేస్తాడు దేవుడు. చూడండి, లోక సంబంధమైన పరిస్థితులు వచ్చేస్తాయి. చూడండి, అక్కడ ఏమన్నాడు? దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. అంటే మీరు పరిశుద్ధులై ఉన్నారు. మీరు ఆయన ఆలయం అయితే మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? చాలాసార్లు చెప్తా ఉంటాను నేను. మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండటానికి. ఇది మీరు గుర్తు పెట్టుకోండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు మాట్లాడేటప్పుడు, అరే దేవుడు నన్ను పిలిచింది పరిశుద్ధులుగా ఉండటానికి కదా, ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నాను, ఎందుకు నేను ఈ పని చేస్తున్నాను? నన్ను దేవుడు పిలిచింది పరిశుద్ధతగా జీవించటానికి కదా. ఈ ముద్దుగా ఈ కోడు ఇది గుర్తు పెట్టుకోండి. నీవు పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డావు. నీ ప్రవర్తనలో పాపం ఉండకూడదు, అపరిశుద్ధత ఉండకూడదు. పరిశుద్ధులుగా ఉండుటకే నిన్ను పిలిచాడు. అలాగూ నీవు తీర్మానంలో ఉండాలి. సాతానుడు నిన్ను చాలా భయంకరంగా ఎప్పుడెప్పుడు నిన్ను బలహీనపరచాలా అని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ పక్కనే ఉన్నాడు, నీ పక్కోళ్లతో ఉంటాడు, నీ పిల్లల్లోకి వచ్చి రేపుతాడు, నీ భర్తలోకి వచ్చి రేపుతాడు, నీ భార్యలోకి వచ్చి రేపుతాడు, నీ కుటుంబము, నీ అత్తమామలు లేక నీ కోడళ్ళు లేక ఎవరితోనైనా సరే సాతానుడు రేపుతాడు. కానీ నువ్వు సహనాన్ని కోల్పోకూడదు. నా ప్రభువు నన్ను పరిశుద్ధపరిచాడు, ఆయన పవిత్రమైన రక్తము చేత నేను కడగబడ్డాను, పవిత్రంగా చేయబడ్డాను అని నీవెప్పుడు కూడా ప్రభు అనుగ్రహించిన శాంతి, ప్రభు అనుగ్రహించిన సమాధానంతోనే నింపబడి ఉండాలి. హల్లెలూయా. ఒక్కసారి చెప్పండి, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే ఆ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే అది సిమియోను యెరూషలేములో. సిమియోను అంటే అర్థం వినటం, అంటే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారము నా మాటలు విన్నవాడు వాడి ఇల్లు బండ మీద కట్టుకున్న దాన్ని పోలి ఉంటది కనుక క్రీస్తు అనే బండ మీద వాక్యములోను కట్టుకోవాలి. రెండవది, యెరూషలేములో ఉన్నాడు సిమియోను అంటే సమాధానము, సమాధానకరమైన జీవితాన్ని మనం జీవించాలి. మూడవది, సిమియోను దేవాలయములో ఉన్నాడు. ఆ దేవాలయము ఇప్పుడు సంఘమే. సంఘములో ఉండేది మనందరమే.
మనమే దేవాలయం. మన దేవాలయం అనే మన శరీరము, మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, సమాధానకరంగా ఉండాలి, ప్రభువుకు మహిమ తెచ్చేదిగా ఉండాలి. ఇది పాడైనదిగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ మాటలు మనందరి వరకు ఆశీర్వదించునుగాక. ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ప్రభువా నన్ను క్షమించమని అడుగు. బలహీనతలు ఉంటే ఒప్పుకో, విడిచిపెట్టు. ప్రభు నీతో మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా విను. హల్లెలూయా, హల్లెలూయా.